మామిడి సాగుకు పెట్టింది పేరు నూజివీడు ప్రాంతం. ఇక్కడి రైతులు మామిడి సాగులో ప్రస్తుతం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో మామిడి పరిశోధనా స్థానం, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కిసాన్ మేళా, రైతులకు కార్యశాల నిర్వహించారు. ఈ మేళాకు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మేళాలో భాగంగా ఉద్యాన శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్టాళ్లలో వివిధ రకాల మామిడి పండ్లు, సాగు విధానాల వివరాలతో పాటు మామిడిని ఆశించే తెగుళ్ల నివారణకు సంబంధించిన మందులను ఉంచారు. వీటితో పాటు మామిడి పండ్లను మగ్గబెట్టే సురక్షితమైన ఎన్రైప్ మిశ్రమాన్ని స్టాళ్లలో ప్రదర్శించారు. వివిధ మామిడి ఉప ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పలువురు రైతులు స్టాళ్లను సందర్శించి ఆసక్తిగా వాటిని తిలకించారు. తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకున్నారు. మేళాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్టాళ్లను సందర్శించి వివిధ రకాల మామిడి పండ్లను పరిశీలించారు. మామిడి రకాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకమైన మియాజాకి మామిడి పండ్లను మంత్రి ఆసక్తిగా తిలకించి దాని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం నూజివీడు మామిడి సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో శాస్త్ర పరిశోధనలు రైతులకు చేరువ చేసినప్పుడే ఆ ప్రయోగాలకు సార్థకత చేకూరుతుందన్నారు. జనవరి మాసంలో రోడ్లమ్మటి వెళ్తుంటే చెట్లు నిండా ఆ పువ్వే మామిడిపోతే ఉంది. నేను అనుకున్నాను అసలు చెట్లు మోయగలుగుతాయా, ఇన్ని కాయలు కాస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే అక్కడక్కడ ఒక్కో చెట్టుకి కాయ ఉంది తప్పితే కాయలు ఎక్కడ కూడా కనబడతలేదు. మామిడి పంట అనేది మన జీవితాల్లో ఒక భాగమైనా కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ ఇంటర్ క్రాప్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి? పంట క్వాంటిటీలో చూస్తే దేశంలో సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాం. కానీ మన మామిడికాయని ఎక్స్పోర్ట్ చేస్తానికి పనికిరాని పరిస్థితి ఉంది. మేళాలో పాల్గొన్న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు మామిడిలో సస్య రక్షణకు, మామిడి ఎగుమతులు పెంపొందించేందుకు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. బంగనపల్లి వెరైటీ అనేది బాగా ఎక్స్పోర్టబుల్ వెరైటీ. ఇప్పుడు ఈ మ్యాంగో ఎక్స్పోర్ట్స్ మనం యూఎస్ఏకి కానీ, ఈ న్యూజిలాండ్కి కానీ, జపాన్కి కానీ ఏం చేయాలంటే మనకి ఇప్పుడే అప్రూవ్డ్ ప్యాక్ హౌసెస్ నుంచే ఎక్స్పోర్ట్స్ చేయగలం. దానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్కి సప్లై చేయాలన్నా సరే ఈ మ్యాంగోస్ని త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా హార్టీనెట్లోని మీ యొక్క మ్యాంగో ఆర్చర్డ్స్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసినప్పుడే మీకు ఒక పిఈసి కోడ్ అనేది అలాట్ అవుతుంది అనమాట, ప్రోడక్ట్ యూనిట్ కోడ్. అప్పుడు మీ యొక్క మ్యాంగోని ఆ ఎక్స్పోర్టర్ తీసుకోగలుగుతారు. ఆ తర్వాత పిహెచ్సి ప్యాక్ హౌస్ సర్టిఫికేట్, ఏ ప్యాక్ హౌస్లో దాన్ని ప్యాక్ చేశారు, అలాగే ఇరాడియేషన్ ఎక్కడ ఇరాడియేట్ చేశారు, ఇదంతా ట్రేసబిలిటీ సిస్టమ్ ఫాలో అవ్వాలన్నమాట. మామిడిలో పూత దశ నుంచి కాయ దశ వరకు ఆశించే వివిధ రకాల తెగుళ్లు, వాటిని నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. ముఖ్యంగా మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అధిక ఆదాయం పొందే అంశాలను తెలియజేశారు. మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే పంటలో 60% కేవలం 5 రాష్ట్రాల నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 23% పంట ఉంటుంది. మామిడిలో సెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా 2 వారాలకు మించి ఉండదు. యూరోపియన్ కానీ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పండు ఈగ ఉందంటే మన వైపు కాదు, చెవు పెట్టి కూడా వినరు. ఎందుకంటే అంత డిస్ట్రక్టివ్ పురుగు అది. నూజివీడు అంటే మామిడి అంటేనంటే నూజివీడు రసాలు. వీటికి చాలా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే వీటికి కావాల్సినది ఏంటంటే కావాల్సిన స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే పెస్టిసైడ్స్ తక్కువగా ఉండడం కానీ, పెస్ట్స్ డ్యామేజెస్ కానీ అలాంటివి ఉండకుండా యూనిఫామ్గా కలర్ రావడం కానీ ఇలాంటివంటి ఉంటాయి. న్యాచురల్ పద్ధతిలో రైపనింగ్ అయ్యేటువంటి మెథడ్స్ యూజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్వి. అలాగే మనకు పండు ఈగను ఎక్కువ వస్తుంటుంది. కెమికల్స్ ఎన్ని కొట్టినా వేస్టే. ల్యూర్స్ అనేటివి అంటే లింగాకర్షక బుట్టలు అంటారు. అవి పెట్టినట్లయితే ఆ మగ పురుగులన్నీ దాంట్లో అట్రాక్ట్ అవుతాయి. సో మగవన్నీ పోయినప్పుడు ఏంటంటే మళ్ళీ అవి అభివృద్ధి చెందేది అనేది ఉండదు. మామిడిలో ఎగుమతులను పెంచాలి, నాణ్యమైన ఉత్పత్తిని పెంపొందించాలి అనే దాని మీద ఈ రైతులకి ఉపయోగపడేటట్లుగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. దఫదఫాలుగా ఈ పూత రావటము, దాంతోపాటు రసం పీల్చే పురుగులు కూడా మళ్ళీ వారంకి 10 రోజులకే రిపీట్ అవుతుందో రైతులు కూడాను ఏం చేయాలో తెలియని స్థితిలో ఎన్నో రకాల మందులని కొట్టుతూ ఉన్నారు. ఎక్కువ కెమికల్స్కి వెళ్లకుండా, ఎక్కువ మోతాదులు వెళ్లకుండా సహజమైన పద్ధతులను కూడా కొన్ని అందుబాటులోకి తీసుకొని చేసుకోవటం వల్ల మన తోటల్ని శుభ్రంగా ఉంచుకోవటంలోనూ మనం చాలా వరకు ఈ తామర పురుగుల్ని, రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చును. ఈ సీజన్లో మనం దెబ్బతిన్నాము అంటే మనం అధైర్యపడకుండా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఇప్పుడు మేము చెప్తున్న ఈ పద్ధతులను పాటించి మనం వచ్చే సంవత్సరం అయినా కూడాను మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది.
మామిడి పంటలో తెగుళ్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మీదే ఆధారపడి చేస్తున్నాం. మొదటి 2-3 సంవత్సరాల్లో తప్ప తర్వాత ఎప్పుడూ కూడా ఇది లాభసాటిగా కనిపించలేదు. దీనికి ప్రధానమైన కారణం ఎక్కువ మంది పెస్టిసైడ్స్ వాడడం, మేమేమో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసి ఆ మిగతావన్నీ కూడా వచ్చి మా వాటిని ఇన్ఫెస్ట్ చేసి పాడు చేస్తూ ఉన్నాయి. దీనిలో నాకు కొన్ని లోటుపాట్లు మేము చేస్తున్నవి, ఇందాక వారు చెప్పిన పద్ధతుల్లో క్యానపాయ్ అట్లా కట్ చేయాలి అని చెప్పారు, అది ఆల్రెడీ చేసాం. అట్లాగే మెటారైజం అప్లై చేసాం, వ్యాపిండ్ అప్లై చేసాం. ఇలాంటివన్నీ కూడా అప్లై చేసి ఈసారి ఇంత కష్టపడ్డా చివరికి ఈగ మాత్రం మమ్మల్ని అటాక్ చేయకుండా వదలలేదన్నమాట. ఇప్పుడు ఇందులో సజెస్ట్ చేసిన వాటిని నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి చివరి దశలో ఉన్నప్పుడు వీళ్ళని మనం అప్రోచ్ అయినట్లయితే ఈ సైంటిస్టులు మనకు హెల్ప్ చేస్తారు. శాస్త్రవేత్తలు పరిశోధన కేంద్రానికే పరిమితం అవుతున్నారు, క్షేత్రస్థాయిలో తిరగట్లేదు. రైతులు పురుగు మందుల కొట్టులకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏది ఇస్తే తీసుకొచ్చి కొట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కనీసం వారానికి ఒక గ్రామం తీసుకుని గ్రామాల్లో రైతు సదస్సులాగా పెట్టి రైతుల్ని మోటివేట్ చేయకపోతే రాబోయే కాలంలో రైతుల్ని గూగుల్ మ్యాప్ల్లోనో లేకపోతే ఫోన్లో చూడటం తప్ప రైతులు కనపడిన పరిస్థితి. నాకు 10 ఎకరాల మామిడి తోట ఉంది, స్వయంగా వ్యవసాయం చేస్తాను. సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు సకాలంలో పాటిస్తే గ్యారెంటీకి సక్సెస్ అవుతామండి. కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాం ఇందులో. అంటే మనకి వేరుకుళ్ళు తెగిలిన ఉంది, దేనికి ఏ మందు వాడాలో నాకు తెలియలే. చెట్టు చివరి నుంచి రావచ్చు, కొమ్మ ఎండిపోయిన కానీ రావచ్చు, ఏదంటే మొదల నుంచి రావచ్చు. కవర్ కట్టేసి కంప్లీట్గా లోన్ హీట్ జనరేట్ చేస్తే పురుగు చచ్చిపోద్ది, అదొకటి. లేదు మెడిసిన్ దాంట్లో వేసేసి బెజ్జంలో పైన మన మట్టిలాగా కవర్ చేసి మెత్తేస్తే చచ్చిపోద్ది, అదో విషయం కొత్తగా తెలిసింది. ఈ కార్యక్రమాలు 3 మంత్స్కి అట్లీస్ట్ ఒకసారి పెడితే చాలా బాగుంటుంది. నల్లతామర మూలకంగా మామిడి నశించిపోయే దశకు వస్తుంది. ఎవరికి గిట్టుబాటు రాక మామిడి తోటలు తీసేసి మొక్కజొన్నకు పామాయిలకు వెళ్ళే పరిస్థితి ఉంది రైతులు. తామర మీద ఖచ్చితమైనటువంటి నివారణ చర్యలు కనుక కనిపెట్టగలిగితే తీసేయాలనేది మొదటిది. రెండో అంశం అంటే ఇక్కడ చాలా లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మామిడి ప్యాకింగ్ హౌస్ పెట్టారు. గవర్నమెంట్ దాన్ని పునరుద్ధరించాలనేది కోరిక. మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటలు బతకడానికి వేసవిలో ఏమైనా 1-2 తల్లి ఒకరిగితే ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నాం.